ఏమిటి పివి నరసింహారావుకి ఇవ్వటాన్ని అందరూ హర్షించారు, కేసీఆర్ గారు కూడా హర్షించారు. ఇప్పుడు ఈ టైంలో ఇవ్వటంలో రాజకీయం ఉందా? కాంగ్రెస్ మీద అట్లాగే టీఆర్ఎస్ కూడా రాజకీయంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎన్టీఆర్ గారికి ఇవ్వకపోవడం సరే, దాని మీద మీరు మాట్లాడదలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు. బట్ పివి నరసింహారావు విషయంలో మీరు ఎట్లా చెప్తారు? అట్లాగే చరణ్ సింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి అనుకోండి. ముందుగా అయితే ఇచ్చినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా, కృతజ్ఞతలు చెప్పాలి ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే మొదటి తెలుగువాడని చెప్పారు. పివి నరసింహారావు గారు యాక్చువల్లీ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు. బాగా అరిచే నాయకులు చాలామంది నేర్చుకోవాల్సింది అందరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కన్సర్న్. ఎక్కువ మాడకుండా బ్రహ్మాండాలు ఎట్లా చేయొచ్చో పివి నరసింహారావు గారు చూపించారు ఈ దేశానికి. ఇప్పుడు కొంతమంది రోజు మాడుతూ ఉంటారు, ఏమంటారు, ఆ గదిలో మాడతారు, మౌనముని అనేవాళ్ళు. ఉంది కదా, బాబ్రీ మసీద్ కూల్స్తుంటే కూడా మౌనంగా కూర్చున్నాడని ఆ రోజుల్లో కరెక్టే. సరే, అదొక రాజనీతిజ్ఞత. దాంట్లో ఆయన ఎక్కడ ఏం చేయాలో చేశాడు అనుకోండి. ఏం డెసిషన్ తీసుకోవడం కూడా డెసిషన్ అని చెప్పేసి మాట్లాడాడు. అంటే బేసికలీ మేమందరం, అవర్ జనరేషన్ బేసికలీ వాజ్ ది బెనిఫిషరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారి సంస్కరణలు. ఎందుకంటే ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కూడా 5-6 వేల రూపాయలు 7 వేల రూపాయలు ఉద్యోగాలు వస్తే బ్రహ్మాండంగా అనుకునే సమయంలో ఈ కార్పొరేటైజేషన్ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత, ఫ్రీ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్ ఎంఎన్సీస్ ఎంట్రీ కావడం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, సడన్గా వేజెస్ పెరగడము, లేకపోతే ఓవరాల్ ఒక న్యూ ఇండియా ఆయన క్రియేట్ చేశాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఆ జనరేషన్ ఫ్రమ్ 90s అండ్ ఆల్, దే ఆర్ ఆల్ ది బెనిఫిషరీస్. అది కాబట్టి ఆ విషయంలో కృతజ్ఞతలు. చరణ్ సింగ్ గారి గురించి మాకు ఎక్కువ తెలియదు, తెలిసిన వాళ్ళు బహుశా ఈ హాజ్ సోషలిస్ట్ అని చెప్తారు. స్వామినాథన్ గారికి ఇవ్వడం కూడా మంచి నిర్ణయమే. కాకపోతే ఏంటంటే టైమింగ్ రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. సారీ, నాకు ఐడియా లేదు, రైతు అంటే నాకు పెద్దగా ఆయన గురించి నేను చదవలేదు. అయితే ఏంటంటే బేసికలీ టైమింగ్ అనేది పాలిటిక్స్ లో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అంటే ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని గొప్పతనాలు ఉంటాయి. ఆయన కూడా జనతా పార్టీని చీల్చి ఇందిరాగాంధీ మద్దతుతోటి ఎవరైతే వ్యతిరేకించారో అంతకాలం ఆవిడ మద్దతుతోటే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చివరికి పార్లమెంట్ని ఎదుర్కోలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితి, చివరికి ఇందిరాగాంధీ గారు ఉపసంహరించుకోవటం, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి. ఓకే, అయితే టైమింగ్ అనేది ఖచ్చితంగా అధికారంలో పార్టీ తీసుకుంటుంది. దీంట్లో టైమింగ్ లేదని ఎవరైనా మాట్లాడితే అది అమాయకత్వం అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ 2 నెలల ముందుండగానే నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ దాంట్లో కొంతమంది నాయకులు చూసారా, కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానిస్తే మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళు దూరం పెడితే మేము దగ్గర తీసుకున్నామని చెప్పేసి అట్లా చెప్పాల్సి వస్తే కేసీఆర్ గారు యాక్చువల్గా పీవీ గారిని పీవీ మన టీవీ అని చెప్పేసి ఆయన శతజయంతి ఉత్సవాలనుకుంటాను బాగా చేసాం, బ్రహ్మాండంగా వారి విగ్రహాన్ని పెట్టాము, ఎమ్మెల్సీ ఇచ్చాము, వాణిదేవి గారికి ఇచ్చి వారిని గౌరవించుకున్నాం మన రాష్ట్రంలో. సో ఇవంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చేసింది. పైన టైమింగ్ మాత్రం 3 చూస్తే టైమింగ్ ఉంది. మళ్ళీ దక్షిణాదికి కొంత, అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్పీక్ అబౌట్ డివైడ్ బిట్వీన్ దక్షిణాది, ఆ ఉద్దేశం నాకు లేదు. కానీ ఎందుకో తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆ రోజులలో నుంచి ఇప్పటి వరకు బాగా సమాజం కోసం పనిచేసిన వాళ్ళకి కొంతమంది గుర్తింపు రాలేదేమో, ఉత్తరాదిలో వచ్చినంత ఫీలింగ్ మాత్రం ఒక్కోసారి నాకు ఉంటుంది. ప్రాబబ్లీ దీనివల్ల బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అడ్వాంటేజ్ ఎందుకు ఉండదు? ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా అద్వానీ గారికి ఇప్పుడే రావడం, తర్వాత పివి నరసింహారావు గారికి ఇప్పుడే రావడం, డెఫినెట్గా వారిని సంతృప్తిపరిచే వర్గాల్లో కానీ, వారిని ఇష్టపడే వర్గాల్లో కానీ, ఒకవేళ బీజేపీని ఏమన్నా ఇంటలెక్చువల్ సర్కిల్స్లోనో అక్కడిక్కడనో కొద్దిగా ఆలోచించే వాళ్ళు వ్యతిరేకిద్దామనే ఆలోచన ఉంటే, సర్లే ఇట్లాంటివి చేస్తున్నారు కదా అని చెప్పేసి కొద్దిగా మామూలుగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం వారి పట్ల సాఫ్ట్గా మారడం కానీ ఇదంతా జరుగుతుంది. అద్వానీ గారికి ఇవ్వడంలో కూడా అది డెఫినెట్గా అభినందించదగ్గదే, దాంట్లో సందేహం లేదు. అయితే ఏంటంటే పార్టీలో మొత్తం ఓవరాల్ భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ తీసుకుంటే అద్వానీ గారికి కేసులు ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది సరే, అవి రాజకీయపరమైనటువంటి కేసులు పెట్టే ఆయన చేసిన ఒక బృహత్ ప్రయత్నం. ఇవాళ ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని అతిపెద్ద అచీవ్మెంట్గా దేశమంతా కొనసాగి రాముని అక్షింతలు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వస్తే చాలా గొప్ప అని ఫీల్ అయ్యే రోజుల్లో ఆయన చేసిన ప్రయత్నం కదా, అది తప్పట్లో ఉంది. దానికి సంబంధించిన కేసులు ఎంతైనా రావచ్చు. ఆ తర్వాత ఆయన ప్రతిష్ట మల్లపరచడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని ఉండొచ్చు వ్యక్తులుగా. నేను పార్టీలతో మాట్లాడట్లేదు, బీజేపీ నాయకుడు బయటకు లేదు, గత బీజేపీ కాదు. నేనేమంటున్నా అంటే రామ మందిరం గొప్పదైతే గొప్పదని మనం అందరం మాట్లాడుకునే సందర్భంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ దాన్ని ఓన్ చేసుకునే సందర్భంలో ఆయన చేసిన ప్రయత్నం తప్పట్లో అవుతుంది, గతం ప్రయత్నం కానీ. అందుకని పార్టీలతో సంబంధం కానీ చెప్పాను. తర్వాత ఏంటంటే అద్వానీ గారికి మోదీ గారు వచ్చిన తర్వాత రావాల్సిన గుర్తింపు రాలేదని, రాష్ట్రపతిని కావాల్సిన అడ్డం ఆపారని, ఆయనే ప్రధాని కావాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టారని,
అప్పుడెప్పుడో నమస్కారం కూడా పెట్టలేదని చెప్పేసి ఇవన్నిటిని ఒక దెబ్బతో కొట్టేసినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రయోజనం లేకుండా రాజకీయ పార్టీలు. నిన్న నేను ఇట్లాగే అంటే ఒక ఆయన ఒక జోక్ చెప్పాడు. ఏమని? ఆయన బహుశా అదాని అనుభోయి అదానికి పొరపాటున అద్వానికి ఇచ్చారంట జోకే. దీంట్లోనే ఆ జోక్ లోనే అసలైన భావన అని చెప్పాడు. అది వేరు. కానీ పొలిటికల్ పార్టీస్ టైమింగ్ లేకుండా ఎవరెవరు పనిచేయమో ఖచ్చితంగా అంతో ఇంతో దాంట్లో ఉంటుంది. దట్స్ హౌ పొలిటికల్ పార్టీస్ ఆర్ బిల్డ్ అండ్ ది కండక్ట్. ఏది ఏమైనా కానీ వీరికి ప్రత్యేకించి తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా లాభం జరుగుతుందా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు చెప్తాయి. కాకపోతే మరి నార్త్ లో ఉన్నంత టైప్ లో మన సౌత్ లో జనాలు తొందర పడరు. ఇచ్చారు కదా బాగానే ఉందిలే, మరి ఊరికి ఇచ్చారా, ఆయనకి మంచి చరిత్ర ఉంది, ఆయన గొప్పవాడు కాబట్టి ఇచ్చారు అని మళ్ళీ రాజకీయానికి వచ్చేవారు ఎవరి పార్టీ వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి. మీరు అన్నారు నిజంగా కూడా అద్వానీ గారు అంటే ఎందుకు ఉండదు ప్రేమ, అదొక పద్ధతిలో ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ 10 years లో ఇప్పుడు అట్లా అంటున్నారు కానీ ఆ రోజుల్లో ఎంత సంక్షోభమో తెలుసా మీకు? మీరు ఆ విషయాలు ఆ రోజుల్లో తెలుసా? నేను చూసినాను. దేశం అంతా అట్టుడికిపోతే అదేదో చాలా ఏ ఉద్యమానికైనా కొంత నష్టం కొంత లాభం, అల్టిమేట్ గోల్ అచీవ్ అయింది. ఇప్పుడు 14 సంవత్సరాలు చేసిన కేసీఆర్ ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన, ఎవరైనా మాకు వ్యతిరేకంగా కొట్టేసిన వాడు కూడా ఇవాళ ఆయన చేసిన పని గొప్ప పని కాదనగలుగుతారా? అదే ఇదే దాని గురించి ఎందుకు మాట్లాడుకోండి కదా రేవంత్ రెడ్డి గారు. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి.